ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయిన తర్వాత మీరు మళ్ళీ బేబీ కోసం ట్రై చేస్తున్నారా? ఇలాంటప్పుడు వచ్చే డౌట్, లాప్రోస్కోపిక్ ట్యూబల్ రీకెనలైజేషన్ చేసుకోవాలా లేకపోతే ఐవీఎఫ్ చేసుకోవాలా అని. మీ ఏజ్ కనుక 30 years లోపల ఉన్నట్లయితే, మీ ఏఎంహెచ్ బాగుంది, మీ ఎగ్ రిజర్వ్ నార్మల్ ఉంది, మీ హార్మోన్ ప్రొఫైల్ అంతా నార్మల్ ఉంది, మీ పార్ట్నర్ సీమన్ అనాలిసిస్ నార్మల్ ఉంది అన్నప్పుడు మీరు ట్యూబల్ రీకెనలైజేషన్ గురించి ఆలోచించవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే, మీకు సర్జరీ చేసినప్పుడు ట్యూబ్ ఏ పార్ట్లో కట్ చేశారు, ఎంత లెంత్ కట్ చేశారు అనే దాన్ని బట్టి కూడా మీ సక్సెస్ రేట్ ఏంటి అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు ఏజ్ 30+ ఉన్నా, మీకు ఏఎంహెచ్ ఎగ్ రిజర్వ్ బార్డర్లో ఉన్నా లేకపోతే తక్కువ ఉన్నా, మీ హస్బెండ్ సీమన్ అనాలిసిస్లో ఇష్యూస్ ఉన్నా, ఇట్ ఈస్ బెటర్ యూ కన్సిడర్ ఐవీఎఫ్. సో పేషెంట్ ప్రొఫైల్ని బట్టి లాప్రోస్కోపిక్ ట్యూబల్ రీకెనలైజేషన్తో బెనిఫిట్ అవుతారా లేకపోతే ఐవీఎఫ్తో బెనిఫిట్ అవుతారా అనేది డిసైడ్ చేస్తాం.